నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పల్లెర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంజీవ గౌడ్ గ్రామంలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరుతున్నాడు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సంజీవ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. తాను గెలిచి వెంటనే గ్రామంలో ముందుగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని తెలిపారు. పల్లెర్ల గ్రామ ప్రజలు ఒక్కసారిగా సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థి సంజీవ్ గౌడ్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. అన్న, లీడర్ అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? లీడర్ అంటే ప్రజల్లో నిత్యం కలుసుకుంటూ వాళ్ళ సమస్యలు తీరుకుంటూ వాళ్ళ దగ్గరనే మమేకమైకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళ సాధక బాధక వినుకుంటూ రాత్రింబౌలు హాస్పిటల్ అయినా స్కూల్ అయినా ఏదైనా వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ సేవ చేయడమే మా ఉద్దేశం. అంటే మీరు ఒకవేళ గెలిచిన తర్వాత గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నారు? ఏమన్నా మీ ప్రజలకు ఇప్పటివరకు ఏమైనా హామీ ఇచ్చారా మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు? ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మేము విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు మా సీఎం గారు కూడా. దాని మీద మేము ముందుకు వెళ్తాం. దాంతోపాటు మా ఊరు సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, ఇవైతే చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూడబుద్ధి అవుతలేదు. ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మా చుట్టాలు కూడా అడిగిపోతున్నారు రోడ్లు లేవని చెప్పి. ఇంత సీఎం గారితో ఇంత చనువు పెట్టుకొని చేసుకుంటలేరంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని అధిమించుకుంటూ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దీంతోపాటు ఊళ్ళో ఎక్కడ కూడా నీకు మట్టి రోడ్డు కాకుండా డ్రైనేజు, సీసీ రోడ్డు, లైట్లు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఈ 10 ఏళ్ళు చేయలేని ఈ సందర్భంలో 2 సంవత్సరాల మొత్తం చేసి చూపించి మీకు 2 సంవత్సరాలు అయినాక నేనే ఇన్వైట్ చేస్తా, వచ్చి చూసి అప్పటికి ఆ రోజు మీరు చెప్పిన ఈ ఛానల్లో మీరు అప్పటి వరకు అట్లే పెట్టుకోండి, చూసి అప్పుడు ఏం చెప్పినాం మనం ఇప్పుడు ఏం చేసినాం అనేది ఖచ్చితంగా మీరే చూస్తారని. సంజీవ్ గౌడ్కు నచ్చిన రాజకీయుడు అంటే మీరు ఏం చెప్తారు? సంజీవ్ గౌడ్కు నచ్చిన నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా నచ్చిందంటే ప్రతిరోజు ప్రజలు ఉంటాడు. మేము ఎప్పుడున్నా కూడా 1000 మందిలో ఉన్న మా పేరు పెట్టి పిలిచి ఒకటే చెప్తుండేవాడు ఆయన, మీరు సర్పంచ్ కాండి అంటే నేను ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మీరు సర్పంచ్ ఉంటే నా ఫండ్స్ ఇచ్చిన కూడా మీరు సర్పంచ్ ఉంటే ఊళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటారు. ప్రతిరోజు పబ్లిక్లోనే ఉండండి, ప్రజల్లోనే ఉండండి, నా దగ్గర వచ్చే పని లేదు. నేను ఎప్పుడన్నా ఇంపార్టెంట్ అనుకుంటే నా దగ్గర రండి, పబ్లిక్లో ఉండి పనులు చేయండి. వాళ్ళకి పనులు చేస్తే ఎప్పుడో అప్పుడు మీకు అవకాశం ఇస్తాము, మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పారు. గతంలో కూడా మేము అది చేయడం వల్ల అవతల వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ గవర్నమెంట్ ఉంటే కూడా నేను ఎంపీటీసీగా 330 ఓట్ల మెజార్టీ తోటి నన్ను గెలిపించింది పబ్లిక్లో ఉండడం వల్లనే. నేను ఈ 2 సంవత్సరాల ఒంటేల్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక ఎలక్ట్రికల్ 25 HP బుడ్డి ఇవ్వడం జరుగుతుంది, బోర్ వేయడం జరిగింది, మోటార్ దింపడం జరుగుతుంది. ఎల్లమ్మ టెంపుల్ కాడ కూడా బుడ్డి వేయడం జరిగింది, రోడ్ వేయడం జరిగింది. ఐమెక్స్ లైట్ సొంత డబ్బులు పెట్టి 1,50,000 పెట్టి నేను వేసిన. ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి కూడా పదవి లేకున్నా, సర్పంచ్ లేకున్నా, ఎంపీటీసీ లేకున్నా 2 సంవత్సరాలకి వెళ్ళి నేనే వేస్తున్నా లైట్లు. గ్రామ పంచాయతీలకు వెళ్ళి రూపాయి తీసుకోలేదు, రూపాయి లేవు. అప్పటి వరకు గ్రామ పంచాయతీలో ₹1 లేకుండా జీరో బ్యాలెన్స్ అయిపోయింది. వాళ్ళ జీతాలు కూడా రెగ్యులర్గా సీఎం గారు వాళ్ళ జీతాలు మాత్రం వేస్తున్నారు. మొత్తం నేను చేతులు ఉంటే వేసుకుంటా సొంత డబ్బులు, నా జేబు డబ్బులు పెట్టి ఇప్పటికే 3 లక్షల వరకు లైట్ల, వీధి లైట్ల కొరకే ఖర్చు పెట్టడం సర్పంచ్ లేకున్నా సరే ఈ 2 సంవత్సరాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు జరిగింది. సర్పంచ్ లేకుండానే చేయడం జరిగింది. మోతలకుంట అనే ఆమ్లెట్ ఉంటుంది అక్కడ, బీటీ రోడ్, ఇక్కడికి వెళ్ళి బీటీ రోడ్ వేయడం. గతంలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ ఆమ్లెట్ ఊరికి పోయి నేను బీటీ రోడ్ చేపిస్తాను, 5 ఏళ్ళు కాలం చెల్లిపోయా, సార్ రాగానే ఎంబడ తీసుకొని బీటీ రోడ్ చేయడం జరిగింది. మనము పదవి లేకున్నా ఉన్న పబ్లిక్లో ఉన్నాం, పబ్లిక్ పనిచేస్తున్నాం. నారాయణపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మనం ఈరోజు మద్దూరు మండలం పల్లెర్ల గ్రామానికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సంజీవ్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ప్రచారం గ్రామంలో ఎలా జరుగుతుంది, తాను గ్రామంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నాడు, మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి సంజీవ్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ముందుగా మీ గ్రామంలో ప్రచారం ఎలా జరుగుతుంది? ముందుగా మీకు నమస్కారం. ఇక్కడ వచ్చి పల్లెల గ్రామంలో వచ్చి మమ్మల్ని మా గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ ఛానల్ తరపు నుంచి వచ్చిన మీ ఛానల్కు ధన్యవాదాలు. మా ఊర్లో ప్రచారం బాగానే జరుగుతుంది. ఇక్కడున్న మనం ఇంతవరకు 10 సంవత్సరాల నుండి వాళ్ళే సర్పంచ్గా ఉన్నారు, ఎంపీటీసీ కూడా గతంలో వాళ్ళు ఉన్నారు. తర్వాత నేను వచ్చినాకనే, ఎంపీటీసీ వచ్చినాకనే అభివృద్ధి పరుగులు స్టార్ట్ అయింది.
మా గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక చాలా మటుకు ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు చెయ్యని పనులు 2 సంవత్సరాలలో ఏ పదవి లేకుండా నా ఎంపీటీసీ పదవి అయిపోయినా కూడా నేను ప్రజల్లోనే మమేకమై వర్కులు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక 10 చెప్తా నీకు, 1 కాదు 2 కాదు. పల్లెలకు 1,60,00,000 పెట్టి హై స్కూల్ తేవడం జరిగింది ఇక్కడనే. దాంతోపాటు 2 అంగన్వాడీ బిల్డింగులు చేయడం జరుగుతుంది 20 లక్షలు. ఇంకోటి గవర్నమెంట్ రాగానే మాకు చిన్న ఉన్నప్పటి నుండి మా ఊరికి ఒకటి జాతర, ఎల్లమ్మ జాతర. ఆ ఎల్లమ్మ జాతరకి బాట కూడా లేదు, కంత కూడా లేదు. లేకుంటే దేవుళ్ళని పట్టుకొని ఒక 10 లక్షలు ఇప్పించుకొని మా రైతులను అందరూ ఒప్పించుకొని ఎస్సీ కాలనీ వాళ్ళని అందరూ ఒప్పించి వాళ్ళు సంతోషకరంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి డబ్బులే కాదు, ఎంత ఇచ్చినా తక్కువనే. వాళ్ళు పొలం ఇవ్వడం చాలా సంతోషకరం. దాంతోపాటు అది ఇవ్వడం జరిగింది, ఎంబడే మట్టి కొట్టియడం జరిగింది. దాంతోపాటు ఓకే, అభివృద్ధి కార్యక్రమాల తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి మీరు ప్రచారంకి వెళ్తున్నారు కదా, ఇంటింటికి వెళ్తున్నారు అంటే మీ ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది సంజయ్ గౌడ్కి? మంచి స్పందన ఉంది. ప్రజల్లో ఉంటావు కాబట్టి ఎప్పుడైనా పిలిస్తే వస్తావు, అందుబాటులో ఉంటావు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నువ్వే రావాలి, మా బతుకులు మారాలి అంటున్నారు. బతుకులు ఖచ్చితంగా మారుస్తాం. ప్రతి ఇంటికి వచ్చి ఇంటింటికాడ వాళ్ళు మా దగ్గరికి రావడం కాదు, ప్రతి ఇంటికాడికి పోయి కాపీ పెన్ను పెట్టుకొని రాసి ఇల్లు కావాలన్నా ఇల్లు, పెన్షన్ కావాలంటే పెన్షన్, ప్రతి ఒక్కరికి వాళ్ళు మా దగ్గరికి రావడం కాదు. ఇప్పటి వరకు వాళ్ళు మా దగ్గర తిరగలే. ఓటు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నేను పోయి డైరీ పెట్టుకొని రాసి మరి వాళ్ళ ఇంటికి పోయి పనులు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా నా పనులు ఉంటాయి, నా కార్యక్రమం ఉంటుంది, నా కార్యాచరణ ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా సంజయ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డారు. ఆ సర్పంచ్ అభ్యర్థి గురించి మీరు ఏమనుకుంటున్నారు? నమస్కారం అన్న, మీడియా మిత్రులకు, వచ్చిన మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అందరికీ నమస్కారము అన్న. చెప్పాలంటే రాజకీయ దక్షత ఉన్నాడన్న, వాళ్ళ ఫ్యామిలీ కూడా రాజకీయంగా సేవ చేసిన వాళ్ళు గతంలో. ప్రజలందరికీ తెలుసు ఊర్లో గతంలో సర్పంచ్ ఉన్న ఏ రకంగా పనులు జరిగినాయి, ఈయన ఎంపీటీసీ సంజీవ్ గౌడ్ ఎంపీటీసీ అయినాక ఏ రకంగా పనులు జరిగినాయని అందరు యువకులకు, ఊర్లో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు అన్న. ఆయన గోల్ ఒకటేనా, ఇంతకుముందు మన సర్పంచ్ అభ్యర్థి, కాబోయే సర్పంచ్ అభ్యర్థి చెప్పినట్టు ఆదర్శ గ్రామంగా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదర్శంగా తీసుకొని మన గ్రామానికి కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన గోల్ అన్న. ఏ ఒక్కరు ఏ అర్ధరాత్రి కూడా ఎల్లవేళలా ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీరు అన్నట్టు విద్య వైద్యం ఆయన గోలు, వాటర్ కానీ రోడ్లు కానీ ఆదర్శంగా చేయాలి. ప్రతి ఒక్కరు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు, చేస్తాడు. ఈ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే మా ఊరికి జనరల్గా వచ్చిందన్న. జనరల్ వస్తే ఎంతోమంది మీకు తెలుసు రాజకీయంగా అందరూ ఉండాలని ఉంటారు. అందరూ పెద్ద మనుషులు కలిసి నువ్వైతే ప్రజలకు సేవ చేస్తావు అని అందరూ ఏకవించి అందరూ ఏకంగా ఆయన నిలబెట్టారు సంజయ్ గౌడ్కు. ఆయన బీసీ, ప్రజల్లో ఉంటాడు, ప్రజల మనిషి. ఎప్పుడు వెళ్ళలేవేళ చిన్న పోరోడు ఫోన్ చేస్తే కనుక నేను ఉన్నా అని అంటాడు. పోలీస్ స్టేషన్ అయినా, కేసులైనా, హాస్పిటల్ అయినా, విద్యాపరంగా అయినా ఏ రకంగా ఆయన సొంత విధులతో సేవ చేసింది ఎంతో అందరికీ తెలుసు. నేను చెప్పే అవసరం లేదు. గతంలో ఏం చేసిండో, ఆయన ఎంపీటీసీ అయినాక ఏం చేసిండు ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ప్రతి పార్టీ వాళ్ళకు తెలుసు. పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేసే తత్వము, రాజకీయ దక్షత గలవాడు సంజీవ్ గౌడ్ని భారీ మెజార్టీ తన ప్రజలు గెలిపిస్తారు. మేము కాదనేది ప్రజలు అంటున్నారు. మేము ఎక్కడ ప్రచారానికి వెళ్తున్నా బ్రహ్మరథం పడుతున్నారు. స్త్రీలు కానీ, యువకులు కానీ, అందరు ముసలోళ్ళు కూడా చేయాలి, నీకే చేయాలి సర్పంచ్, నువ్వు చేసి అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పైన ఉన్నాడు కాబట్టి ఈ పీరియడ్లో మనం మంచిగా గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని అందరు తప్పిస్తున్నాను. ఎప్పుడు ఓటేస్తుంది, డేట్ ఎప్పుడు వస్తుంది ఆ రోజు ఎప్పుడు పోయి బ్యాట్ గుర్తు కోటేయాలని ఉత్సాహం ఉన్నారు అందరూ. బ్యాట్ గుర్తు కోసేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తున్నాం మనం. రేపు జరగబోయే ఎలక్షన్లో 11వ తారీఖు ఎలక్షన్ ఉంది కదా, ఏం చెప్తారు మీరు? జరగబోయే ఎలక్షన్లు మేము చెప్పకంటే ముందే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యింది సార్. ఎట్లా డిసైడ్ అంటే 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో ఏం జరగలేదో వాళ్ళందరికీ కూడా తెలుసు. మేము అప్పుడు అధికారంలో లేము, అయినా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఎమ్మెల్యేకి ఎన్ని ఫండ్స్ వస్తాయి, ఎంత పవర్స్ వస్తున్నాయి అని జనాలకు కూడా తెలుసు, యువకులకు తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యే మేమే, సీఎంల మేమే, నిధులు మావే, పెన్ను మాదే ఏమంటి. అందుకే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఏం చేయాలో. మాకు అవకాశం ఇస్తారు ఖచ్చితంగా. ఈయన ఎల్లవేళలా ఉంటాడు. చావు మొదలుకొని, బ్రతుకు మొదలుకొని, పోలీస్ స్టేషన్ మొదలుకొని, పంచాయతీ మొదలుకొని, హాస్పిటల్ వరకు ఎల్లవేళలా చిన్న పిల్లలకి కారు వేసుకొని ఒకరిని ఇద్దరు వెనకేసుకొని చేస్తుంటాడు. ఖచ్చితంగా మనిషి అంటే మనిషి పోతాడు, ఫోన్ అంటే ఫోన్ ద్వారా అభివృద్ధి చేస్తాడు. అన్నీ సాల్వ్ చేసేటువంటి నాయకుడు, అందరినీ కలుపుకోబోయే బహుజన ముద్దు బిడ్డ. అందుకే మేము అందరం కూడా కాంగ్రెస్ తరపు నుండి ఆయనను ఎన్నుకున్నాము. ఖచ్చితంగా మేము గెలుస్తాము. ఊరు గెలుస్తుంది, ఊరు అభివృద్ధి జరుగుతుంది.